అందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము నిర్గమాకాండము 23వ అధ్యాయము 1వ వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్కాలంలో లేని వార్తను అనగా ఏదైతే జరగలేదో, ఏదైతే వాస్తవము కాదో, ఏదైతే సత్యము కాదో అటువంటి వాటిని, అటువంటి వార్తలను, అటువంటి విషయాలను మనము పుట్టించే వారిముగా ఉండకూడదు. అంటే మనంతట వాటిని మనము క్రియేట్ చేయకూడదు, మనంతట మనం వాటిని పుట్టింపకూడదు. ఎందుకు పుట్టింపకూడదు అంటే అలా పుట్టిస్తే వాటి వలన ఎంతో ప్రమాదం ఉంది. అలా గనక లేని వాటిని గనక మనం మాట్లాడితే, లేని వాటిని గనక మనం గనక పుట్టిస్తే అటువంటి విషయాల వలన అనేక ప్రమాదాలు జరుగుతాయి. కనుక దేవుడు మనకు చెప్పినటువంటి ఆజ్ఞ ఇదిగో, లేని వార్తను పుట్టింపకూడదు. అంత మాత్రమే కాకుండా అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. అన్యాయపు సాక్ష్యము అనగానే ఉన్నది ఉన్నట్టుగా, వాస్తవమైనదిగా, సత్యమైనదిగా చెప్పాలి. కానీ అన్యాయపు సాక్ష్యము అంటే తప్పుడుగా, జరగనటువంటి దానిని జరిగిందని చెప్పకూడదు. ఏది జరిగిందో, ఏది వాస్తవమో, ఏది సత్యమో అదే మనం మాట్లాడే వారముగా ఉండాలి. కష్టమైన, నష్టమైన సత్యం వైపే మనం నిలబడే వారముగా ఉండాలి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, లేని వార్తను సమాజంలో, అటు బైబిల్ పైన కానివ్వండి, మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారిపైన కానివ్వండి, వచ్చేటువంటి అనేక లేని వార్తలను ఖండించే వారముగా మనం ఉండాలి. వ్యక్తిగతంగా మనం పుట్టించే వారముగా ఉండకూడదు. అలా పుట్టిస్తున్నటువంటి వారిని, అలా పుట్టింపబడుతున్నటువంటి వార్తలను ఇదిగో క్రైస్తవులమైన మనము ఖండించే వారముగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఇదిగో అన్యాయపు సాక్ష్యమునకు వ్యతిరేకంగా మనం బ్రతకాలి. ఇదిగో సత్యముగా చెప్పేటువంటి సాక్ష్యములకు మనం అండగా నిలబడాలి. కాబట్టి ఇటువంటి దేవుని మాటలు ఇంకా అనేకమైనవి మనమందరం తెలుసుకుంటూ దేవుని యొక్క పనిలోను, పరిచర్యలోను మనమందరం ముందుకు కొనసాగాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇటువంటి సంగతులు అనేకమైనవి వినుటకు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకులకు షేర్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ప్రభు పనిలో మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కే చిన్న.